భారతదేశంలో ఒక నరేంద్ర మోడీ గారు ఉంటేనే మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. రైట్. పొత్తు కుదిరిన తర్వాత ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యులకు అవుతారా? ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు కేంద్రంలో కావచ్చు. అవన్నీ కూడా కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారు. సో పొత్తులకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి మీకున్నటువంటి అభిప్రాయం ప్రకారం కొంత మీరు బహిరంగంగా చెప్పలేకపోతుండొచ్చు, కానీ ఎప్పుడు ఒక పూర్తి స్థాయిలో స్పష్టత రాబోతోంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలకు కావచ్చు, మీ పార్టీకి సంబంధించిన క్యాడర్కి కావచ్చు, ఏం చెప్తారు? ఇంకా టైం కూడా లేదు, 2-3 రోజులు నిర్ణయిస్తారు. ఏదైనా కానీ పొత్తులు ఉన్నా కానీ లేకున్నా కానీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లకు అయితే రెడీగా ఉంటుంది. ఓకే. ఎస్, రాజకీయ ఖచ్చితంగా ఎన్నికలకు సిద్ధమని చెప్పి మీరు చెప్తూనే వస్తున్నారు. అవసరమైతే చాలా అంశాలు కూడా చాలా కామెంట్స్ చేశారు. సరే, వాటి గురించి మీ దగ్గర ప్రస్తావన అవసరం లేదు. పొత్తులు కుదిరి నేపథ్యంలో మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? నేను మొదటి నుంచి ఎప్పుడూ నా విధానం మార్చుకోలేదు. నేను అధిష్టాన వర్గం ఎప్పుడో 3 నెలల కిందట అడిగినప్పుడు నాకు వైజాగ్ అయితేనే బాగుంటుంది, విశాఖపట్నమే బాగుంటుంది అని చెప్పేసి విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఏంటి సార్, ఎందుకు విశాఖపట్నం గురించి మీరు విశాఖపట్నం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? ఏంటి అంటే విశాఖపట్నంలో గత ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసింది. ఆ దుర్మార్గాలన్నీ కూడా వెలికి తీసి అక్కడ ఉండే ప్రజలకు మంచి న్యాయం చేయాలని చెప్పేసి, అక్కడ శాంతి భద్రత నెలకొల్పాలా, ఈ దౌర్జన్యాలను అరికట్టాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి చేయాలనుకుంటున్నాను. ఎస్. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్ పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన? అంటే రేపు ఆహ్వానం నేపథ్యంలోనే స్పెసిఫిక్ గా అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కూడా చర్చలు జరగబోతున్నారు అనేది మనకున్న సమాచారం. సో ఏం చెప్తారు ఫైనల్ గా? చూద్దాం, మనం వేచి చూద్దాం. తప్పకుండా కూడా మన అందరి ఆశలు కూడా నెరవేరుతాయి. ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తాయని చెప్పి సాధిద్దాం. మంచి రోజులు అంటే తప్పకుండా నేను చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పాత్ర లేకుండా ఏ ప్రభుత్వం కూడా ఏర్పడదని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తున్నా. రైట్. ఖచ్చితంగా ప్రత్యక్షంగానా పరోక్షంగా?